Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ చూస్తున్నాం. గోదావరిలో పులస చేపల సందడి కొనసాగుతోంది. యానాంలో మత్స్యకారుల వలకు పులస చేపలు చిక్కాయి. ఈ ఏడాది తొలిసారిగా 2 కిలోల పులస చేప చిక్కింది. వేలంలో వేలాది రూపాయలు పలికింది ఆ చేప. 2 కేజీల పులస చేపను 22,000 రూపాయలకి దక్కించుకున్నారు పోనమండ భద్రరత్నం దంపతులు. ఉభయ గోదావరి జిల్లాలో పులసలకు భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే వేలంలో ఎక్కువగా పలుకుతుంటాయి. పుస్తెలమ్మైనా సరే కొనుక్కుని పులస చేప తినాల్సిందే అంటారు. ఈ నానుడి ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఉభయ గోదావరి జిల్లాలో పులస చేపలకు అంత డిమాండ్ ఉంది. మరి పులస పులుసు వారికి ప్రత్యేకమైన కూర. అలాంటి పులసల సందడి గోదావరిలో మొదలైపోయింది. యానాంలో మత్స్యకారుల వలకు ఈ ఏడాది తొలి పులస చేప చిక్కింది. సుమారు 2 కేజీల పులస వలకు చిక్కింది. అది వేలంలో ₹1,000 పలికింది. స్క్రీన్ మీద ఆ పులస చేపకు సంబంధించినటువంటి దృశ్యం చూస్తూ ఉన్నారు. 2 కేజీలు ఉంది ఆ చేప. 2 కేజీల పులస చేపను 22,000 రూపాయలకి పోనమండ భద్రరత్నం దంపతులు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ పులస గోదావరిలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తోంది. ఆ పులస చేపను వేలం చేసే క్రమంలో ఆ పులస చేపను కూడా పట్టుకుని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు పట్టుకుని చూపిస్తూ ఉన్నారు, ప్రజలందరికీ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ పులస చేపలు అనేవి వస్తూ ఉంటాయి. సముద్రానికి ఎదురీది తీయటి నీరు కోసం గోదావరికి వస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే మత్స్యకారులు వల వేస్తూ ఉంటారు. ఆ వలకి అదృష్టం ఉంటే తప్ప ఈ పులస చేప దక్కదు. సో అదృష్టం ఈరోజు వరించింది. అక్కడ స్థానిక మత్స్యకారులకి పులస చేప పడింది. దాన్ని ఇప్పుడు వేలం వేస్తున్నారు. 2 కేజీలు మాత్రమే ఉంది. 22,000 రూపాయలు పలికిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా పులస చేపల కోసం వేట కొనసాగుతుందని చెప్పాలి. సంతానోత్పత్తి కోసం ఈ పులస చేపలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటుకుంటూ మరి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదటం ఈ చేప యొక్క స్పెషాలిటీ. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు కూడా ఏ నెలలో కనిపించదు. జూన్, జూలై, ఆగస్టు ఈ 3 మాసాల్లోనే ఇది తప్పకుండా కనిపిస్తుంది. ఒకవేళ దొరికినటువంటి మత్స్యకారులు పండగ చేసుకుంటారు. వాటిని వేలం వేస్తే కనుక వేలాది రూపాయలు వాళ్ళకి దక్కుతాయి. గుడ్లు పెడతాయి కదా ఈ పులస చేపలు. పెట్టిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నాటికి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగటానికి వచ్చి ఈ విధంగా వలలో పడుతుంటాయని చెప్తుంటారు. అందుకే వర్షాకాలం వస్తే చాలు పులస కోసం గోదావరి ప్రజలు ఏగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు పులస పడుతుంది, ఎప్పుడెప్పుడు పులసను తీసుకొస్తారు వీళ్ళు, ఎప్పుడెప్పుడు కొనుక్కుందాం, ఎప్పుడు కూర వండుకుందాం, ఎప్పుడు తిందామని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా వెయిట్ చేస్తారనమాట. ముఖ్యంగా వర్షాకాల ప్రారంభ సమయంలో గోదావరి ఎర్ర నీరు సముద్రంలో కలుస్తుండటంతో పులసల సీజన్ మొదలైనట్టని భావిస్తారు. ఇక ప్రస్తుతం పులస వలలకు చిక్కడం ప్రారంభం కావడంతో అక్కడ ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. అక్కడ వేలం సందర్భంగా ఉన్నటువంటి వాతావరణం కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఈ వేలం చూడటానికి కూడా చాలా మంది స్థానికులు వస్తూ ఉంటారు. పులస చేపల వేలం జరుగుతుందని చెప్పి ముందే వాళ్ళకి సమాచారం ఇస్తారు. వెంటనే ఎక్కడ వేలం జరుగుతుంది, ఎటుపక్క పులస చేప అనేది వాళ్ళకి పడింది, ఆ వేలం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఇవన్నీ కూడా ముందే చెప్తారు. సో ఆ వేలం జరిగే సమయానికి వందలాదిగా జనం వచ్చి గుమిగూడతారు. గోదావరిలో పులసలు దండిగా దొరికే ఒకప్పుడు, కానీ ఇప్పుడు వాటి లభ్యత చాలా తగ్గిపోయిందని చెప్తున్నారు. కొందరు పులస ప్రియులు ముందుగానే ఆ చేపల కోసం అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తారు. పులస వస్తే ముందుగా మాకే ఇవ్వండి అంటున్నారు. కానీ అలా కుదరదు. ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంది. వేలం వేయాల్సిందే. వేలంలో ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్లకు మాత్రం ఇస్తామని చెప్తున్నారు. పలు మండలాల్లోని వ్యాపారులు, నేతలు, బడా వ్యక్తులు ఇలా బుకింగులతో బిజీగా ఉన్నారు. పులస రాక ఇప్పుడు ప్రారంభం కావడంతో ఇంకా 2-3 నెలల్లో మరింత ఎక్కువగా దొరుకుతాయని చెప్తున్నారు. కానీ ఈ ప్రారంభ సీజన్లోనే జూలై, ఆగస్టు ఇక ఎండింగ్ మళ్ళీ పులస కనపడటం అనేది చాలా కష్టం అనమాట. కాబట్టి ముందు ఎన్ని పులసలు దొరుకుతాయో, అది ఎంత రేటు పలుకుతుందో కూడా
అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏంటంటే గతంలో వేలాది రూపాయలు ఒక్కొక్క సందర్భం అయితే ₹1,00,000 కూడా దాటిపోయిన పరిస్థితి. ఒక పులస చేపను దక్కించుకొని దాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ₹1,00,000 పైగా పెట్టాలంటే దానికి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే దీని టేస్ట్ కూడా అలా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా తినేటువంటి చేపలకి పులస చేపకి చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా తీయటి వాటర్ కోసం వస్తుంది కాబట్టి ఆ వాటరు తాగిన తర్వాత దాని యొక్క ఆ టేస్ట్ మారిపోతుందంట. ఆ చేపకి మిగతా చేపలతో కంపేర్ చేసుకుంటే పూర్తిగా తన టేస్ట్ కూడా మారిపోతుంది. ఇంకా 10 రెట్ల ఎక్కువ రుచికరంగా ఆ పులస చేప అనేది తయారవుతుంది. అందుకే దాన్ని పులుసు పెట్టుకుంటారు, ఎగురు పెట్టుకుంటారు, ఫ్రై కూడా చేస్తారు. పులస చేప అంటే పడి సచ్చేవాళ్ళు ఇటు గోదావరితో పాటు చాలా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా అమితంగా వెయిట్ చేస్తారు. వర్షాకాల సీజన్ వచ్చిందంటే అక్కడ స్థానికంగా ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళు సమాచారం అందించమంటారు. పులస చేప పడిందా లేదా, పులస చేప పడితే ఫస్ట్ మాకే ఇవ్వాలి, పులస చేప పడితే ఫస్ట్ వేలంతో సంబంధం లేకుండా ఎక్కువ డబ్బులు నేను చెల్లిస్తానంటూ అక్కడ ఉన్నటువంటి చాలామంది బిజినెస్ మెన్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చాలా పేరు ప్రఖ్యాత కుటుంబాలు కావచ్చు దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారంటంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఈ వేలంలో ఇక్కడ స్థానికులు ఎవరైనా కొన్నా కానీ దానికి ఇంకా పెద్ద రేటుకి అమ్ముకోవడానికి మరికొన్ని ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి సమాచారం ఇస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు, బిజినెస్ మెన్స్కి ఇస్తూ ఉంటారు, బాగా మంచి వ్యాపారస్తులు ఉంటారు కదండి, వాళ్ళకి సమాచారం ఇస్తారు. మేము ఒక ₹30,000 దీనికి కొన్నాం, మీరు ఎంత ఇస్తారో చెప్పండి అని చెప్పి ఈ విధంగా బేరమాడి డబుల్ రేటు, త్రిబుల్ రేటుకు కూడా దాన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో డెఫినెట్గా ఇది పులస చేపలకి డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సీజన్ కూడా పులస చేపలు ఈ 2 నెలల్లో బాగా దొరుకుతాయి. కాబట్టి మత్స్యకారులు కూడా దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఎప్పుడు వలలతో సిద్ధంగా ఉంటారు. పులస పడితే బాగుంటుందని. సో డెఫినెట్గా వాళ్ళకి అదృష్టం వరించిందని చెప్పాలి. స్క్రీన్లో మీరు చూస్తూ ఉన్నారు. 2 కిలోల బరువున్నటువంటి పులస చేప పడింది. అది ₹22,000 దక్కించుకున్నారు.